హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో సజ్జ బూరెలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే బూరెలు అనేవి పొంగుతూ రావాలన్నా ఇంకా చాలా రుచిగా ఉండాలన్నా ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ సజ్జ బూరెలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి ఈవినింగ్ టైం స్నాక్స్గా పిల్లలకి చక్కగా చేసి పెట్టచ్చు. ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 3-4 యాలకులు వేసుకోండి. ఇంకా ఒక పావు చుప్ప వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకొని సన్నని ముక్కలుగా చేసుకొని ఈ విధంగా ఒక్కసారి పల్సించుకొని కచ్చపచ్చగా దంచుకున్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు అంటే 250 గ్రాముల వరకు కూడా బెల్లాన్ని ముక్కలుగా చేసుకుని తీసుకోవాలి. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో నీటిని పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవడానికి స్టవ్ వెలిగించుకొని సన్నని సెగ మీద పెట్టుకోవాలండి. ఈ బెల్లం ముక్కలన్నీ కూడా కరిగిపోతే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీటిని వడకట్టుకొని పెట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ బెల్లం నీటిలోకి మనకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఆ తర్వాత మిక్సీలో వేసుకున్న ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటిలోనే మనం వీటిని వేసుకోవటం వల్ల నెయ్యి అనేది కరిగిపోతుంది. అలాగే ఎండు కొబ్బరి అనేది వాసన బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి పక్కకు దించుకొని చల్లార్చుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం తీసుకునేటటువంటి సజ్జ పిండిని చాలా మెత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ కొంచెం బరగ్గా ఉన్నట్లయితే దీన్ని జల్లించుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి పిండిని తీసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు అనేవి చక్కగా గోరువెచ్చగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పిండిని వేసుకొని ముందుగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత మరలా ఇంకొక కప్పుని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా గరిటెతోటి మిక్స్ చేసుకోవాలండి. అంటే 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వరకు కూడా సజ్జ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు గరిటెని తీసేసి చేతితోటి పిండిని కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగానే ఉండాలండి. అలాగే మరీ ఎండిపోయినట్టుగా కూడా ఉండకూడదు. ఈ సజ్జపిండి అనేది మనకి కలుపుకున్న తర్వాత 1 గంట సేపు నానితే చాలా బాగుంటుంది. మనం దానికి బదులుగా గోరువెచ్చని నీటితోటి పిండిని కలుపుకున్నాం కాబట్టి ఈ పిండి ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే పిండిని కలుపుకున్న తర్వాత మనము బూరెలు చేసుకోవటానికి అది మన చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలా కనుక ఉన్నట్లయితే మనం బూరెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి లూజ్ అయ్యింది అని అనుకుంటే కొంచెం అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని కలుపుకొని ఈ పిండిని గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి నూనెని స్టవ్ మీద పెట్టుకొని ఆ తర్వాత బూరెలు ఒత్తుకోవటానికి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని దాని మీద ఫస్ట్ టైం మనము కొంచెం నేతిని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చినంత సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా ఆ కవర్ మీద బూరెల్ని తట్టుకోవాలి. బూరెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె అనేది కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ విధంగా పిండి వేసినప్పుడు అది వెంటనే పైకి రాకపోతే నూనె అనేది సరిగ్గా కాగలేదని అర్థము. అలాగే బూరెలు మనకి చేయటానికి కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసేసుకొని కవర్ చేసుకున్నట్లయితే పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. మళ్ళీ మనం చేసుకునేటప్పుడు చక్కగా మూత తీసి మనకు కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఈ బూరెలు అనేవి మరీ మందంగా కాకుండా అలాగే మరి పలచగా కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని ఇలా నూనెలో విడుచుకోవాలి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అరేంజ్ చేసుకోవాలి. ఇలా 1-2 వేసుకొని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చాలా మంచి రంగు అనేది వచ్చింది. అలాగే బాగా పొంగుతూ కూడా వచ్చాయి. ఈ బూరెని చేసుకునేటప్పుడు మనం మరీ పలచగా చేసుకున్నా మరి మందంగా చేసుకున్నా ఇవి పొంగవండి. అలాగే నూనె అనేది మరీ సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నా లేదా హై ఫ్లేమ్లో ఎక్కువగా కాల్చుకున్నా కానీ ఇవి పొంగవు. సో ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అయ్యాయి అనుకుంటాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.